Hello everyone, welcome to the video on preparation strategies for MHSRB pharmacist examination. అందరికీ తెలిసిందే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 633 ఫార్మసీ పోస్టులకు నోటిఫికేషన్ పడింది. ఎగ్జామ్ నవంబర్ 30th ఉంది. టైం లెస్ దెన్ 2 months ఉంది. ఈ టైంలో, ఈ లిమిటెడ్ టైంలో ఎంత చదవాలి, ఏం చదవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఈజ్ ఇంపార్టెంట్. సిలబస్ క్లియర్ కట్గా ఇచ్చారు కాబట్టి తీసుకొని అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో పిక్ చేసుకోవాలి. ఒకటి అర్థం చేసుకోండి, సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ చదివి వెళ్తానంటే అది 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ సిలబస్, మీకు ఎప్పటికీ ఎండ్ కాదు. రెండోది, నేను ఆల్రెడీ ఒక అనాలిసిస్ ఇచ్చాను. యూజువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, కొన్నిటి నుంచి తక్కువ వస్తాయి. సో అన్నీ ఈక్వల్గా చదువుకొని వెళ్తానంటే మీకు స్కోర్ చేయలేదు. సో ఫస్ట్ వన్ ఈజ్ సిలబస్లో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలనేది ఒక ఐడియా రావడం. సెకండ్ వన్, బుక్ సెలెక్షన్. మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అన్లిమిటెడ్ బుక్స్, అన్లిమిటెడ్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు మెటీరియల్స్, బుక్స్ కలెక్ట్ చేసుకుంటూ పోతే దెర్ ఇస్ నో ఎండ్. అన్నీ మన మొబైల్లోని, ల్యాప్టాప్లోని స్టోరీ ఉంటాయి, కానీ ఏ బుక్ చదవం. ఇట్ ఈస్ ఎ డేంజరస్ స్ట్రాటజీ. అన్ని బుక్స్ ఉంటే ఏ బుక్ చదవాలో తెలియకపోతే ఏవి చదవకుండా అయిపోతారు. సో యూనిట్ వి సెలెక్టివ్ అబౌట్ ద బుక్స్ ఆర్ మెటీరియల్. ఏం చదువుతున్నా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ సిలబస్, సెకండ్ వన్ మెటీరియల్ ఏంటి, థర్డ్ వన్ మీ ప్లానింగ్. ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఉన్న ఈ టైంలో ఎలా ప్లాన్ చేయాలంటే మీకున్న ఈ లిమిటెడ్ టైంలో మీరు ఎంత కంప్లీట్ చేయగలరు, ఎంత త్వరగా కంప్లీట్ చేయగలరు. 3 పార్ట్స్ ఉంటాయండి సిలబస్ని మీరు కవర్ చేయడం, మీరు రివైజ్ చేయడం, టెస్టులు రాయడం. ఈ 3 పార్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ వన్. ఓకే, నేను ఆదిత్య ఫార్మసిస్ట్ క్లాసెస్ అని ఫార్మా పనేష్ యాప్ నుండి ఆఫర్ చేస్తున్నాను. దాని గురించి చెప్తా వినండి. ఆల్రెడీ 90% సిలబస్ కవర్ అయ్యి వీడియో రికార్డింగ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా తీసుకుంటే ఈ 90% వీడియోస్ రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ స్పీడ్లో త్వరగా రికార్డింగ్స్ అన్నీ వింటూ నోట్స్ చేసుకుంటే కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ 10% ఇంపార్టెంట్ టాపిక్స్ని October 3rd నుంచి క్లాసెస్ చెప్తాను. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, అవి కూడా వీడియోస్ రికార్డ్ అవుతాయి. సో ప్రతి ఒక్క క్లాసు వీడియో రికార్డ్ అవుతుంది, మీరు యాప్లో ఎన్నిసార్లైనా వినొచ్చు. కమింగ్ టు ద యాప్, మీరు ఫార్మా పనేష్ యాప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2-3 కోర్సులు ఉన్నాయి. మీరు ఆదిత్య ఫార్మసిస్ట్ కోర్స్ అని సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ ఎ బ్రౌజర్. ఆ బ్రౌజర్లో ఏం కనిపిస్తాయంటే మీకు కంటెంట్, లైవ్ వీడియోస్ అని డిఫరెంట్ బ్రౌజర్స్ కనిపిస్తాయి. లైవ్ వీడియోస్ అంటే నేను తీసుకున్న క్లాసెస్ అన్నీ రికార్డ్ అయి ఉన్నవి. సో అలాగా ఉన్న క్లాసెస్ అన్నీ మీరు క్లిక్ చేస్తే క్లాస్ ఓపెన్ అవుతుంది, విని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వీడియోస్ కంటెంట్లో వీడియో లెక్చర్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ని క్లిక్ చేస్తే మిగతా వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియో లెక్చర్స్, లైవ్ లెక్చర్స్ అన్నీ కలిపితే ఒక 79 వీడియో లెక్చర్స్ ఉన్నాయి. వాటన్నిటికీ నెంబర్స్ ఇచ్చాను, 1 2 3 4 5. ఏ నెంబర్స్ ఇచ్చానో అదే నెంబర్స్తో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. పీడిఎఫ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆదిత్య లైవ్ క్లాస్ పీడిఎఫ్ అని ఒక ఫోల్డర్ ఉంది. అది మీరు ఓపెన్ చేస్తే మళ్ళీ 1 2 3 4 అని కనిపిస్తాయి. అంటే ఇక్కడ 1 పీడిఎఫ్, ఇక్కడ 1 లెక్చర్కి ఈక్వలెంట్ అనమాట. ఈ లెక్చర్లో ఏం చెప్పానో దాని పీడిఎఫ్ ఇది. లెక్చర్లో ఈ పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ పీడిఎఫ్ని కూడా మళ్ళీ సపరేట్గా పెట్టాను. సో అన్ని పీడిఎఫ్స్ ఒక ఫోల్డర్లో ఉంటాయి, ఆదిత్య లైవ్ క్లాసెస్ పీడిఎఫ్స్ అని. గ్రాండ్ టెస్ట్ ఒక ఫోల్డర్ ఉంది. సబ్జెక్ట్ అంతా ఇది ఇప్పుడే ఆన్సర్ చేయకూడదు, మీరు సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాక చేయాలి. అలానే గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ టెస్ట్ అని ఫోల్డర్ ఉంది. ఈ టెస్ట్లో టాపిక్ వైజ్గా టెస్ట్లు ఉన్నాయి. అంటే ఫార్మకాలజీ ఇంట్రొడక్షన్ మీద, ఏఎన్ఎస్ మీద, సివిఎస్ మీద, కెమిస్ట్రీ మీద, కాగ్నసీ మీద ఇండివిజువల్ టెస్ట్ ఉన్నాయి. మీరు ఆ టాపిక్ చదివాక ఇండివిజువల్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మీకు కమెంట్ వస్తుంది. ఏం చేయాలి అంటే, ఒకవేళ కోర్సులో ఎన్రోల్ అయితే ఫస్ట్ మీరు ఒక ప్లాన్ తీసుకోవాలి. నేను ఒక ఇండెక్స్ పీడిఎఫ్ ఇస్తాను, అంటే టోటల్గా ఏ టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ చూసి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరో ప్లాన్ చేసుకొని వీళ్ళని త్వరగా ప్లాన్ చేయాలి. నేను చెప్పే స్ట్రాటజీ ఏమంటే, ఇప్పుడు 10% ఇంపార్టెంట్ టాపిక్స్ October 3rd నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. అవి ఒక 15 daysలో ఫినిష్ అవుతాయి. అంటే మీకు మొత్తం సిలబస్ ఈ మంత్ ఎండ్ కల్లా ఫినిష్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఈ మంత్ ఎండ్ కల్లా మీరు మొత్తం వీడియోస్ అన్నీ విని మీ నోట్స్ రాసుకొని పీడిఎఫ్ రిఫర్ చేస్తూ ఒక రౌండ్ ఆఫ్ సిలబస్ కంప్లీషన్ చేయాలి. అగైన్ ఇంపార్టెంట్ టాపిక్స్. నవంబర్ ఫస్ట్ 15 days రివైజ్ చేయాలి. రివైజ్ చేసేటప్పుడు చిన్న టెస్టులు చేయాలి. చిన్న టెస్టులే నేను ఇస్తాను మళ్ళీ. అండ్ దెన్ నెక్స్ట్ 15 days పెద్ద టెస్టులు చేయాలి, అంటే గ్రాండ్ టెస్టులు చేయాలి. సో నేను ఎలా ప్లాన్ చేశానంటే, ఈ మంత్ ఒక 1-2 weeksలో సిలబస్ అంతా కవర్ అయితే ఒక 2-3 చిన్న టెస్టులు పెడతాను. అంటే ఈ కవర్ చేసిన టాపిక్స్ మీద సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మినీ టెస్టులు పెడతాను. నవంబర్ నుంచి కంప్లీట్గా గ్రాండ్ టెస్టులు ఉంటాయి. మధ్యలో ఒక వాట్సాప్ గ్రూప్ కమ్యూనికేషన్కి ఉంటుంది. ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫైయింగ్కి, లేదు ఆ గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఒక వీడియో క్లాస్ తీసుకుంటాను. టోటల్గా ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి. సో టోటల్గా మీకు ఎగ్జామ్ టైం కల్లా యూ విల్ బి రెడీ విత్ ఎవ్రీథింగ్.
సో దిస్ ఈజ్ అబౌట్ ఆదిత్య క్లాసెస్ అండ్ ప్రిపరేషన్. జనరల్గా కూడా మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను చెప్పిన 3 విషయాలు గుర్తుంచుకోండి. ఫస్ట్, సిలబస్లో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలి. సెకండ్ వన్, మెటీరియల్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు ఏది పడితే అది ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పోతే ఎప్పటికీ ఫినిష్ అవుతుంది. థర్డ్ వన్, మీ స్ట్రాటజీ. మీ స్ట్రాటజీలో కూడా సిలబస్ మీరు అనుకున్న టాపిక్స్ కవర్ చేయడం ఒక పార్ట్, రివైజ్ ఒక పార్ట్, టెస్ట్లో ఒక పార్ట్, 3 parts. I hope this is useful. All the best.